హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాట్స్ కిచెన్. ఈరోజు నేను దివిసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఈ కారం ఇది ఇంటి దగ్గర తయారు చేసిన కారం అండి, అందుకని దీనిలోనే పసుపు, ధనియాల పొడి అన్నీ ఉంటాయి. కొద్దిగా సాల్ట్, చింతపండు రసం, కొద్దిగా కొత్తిమీర అండి. ఈ చేపల కూర ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు పులుసులో వేస్తారండి, కానీ నేను ఇక్కడ ముందుగానే చేప ముక్కలు వేసేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత నేను ఆ తర్వాత పులుసు పోస్తాను. ఈ విధంగా చేసి వండుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చేప ముక్కలు వేయంగానే సాల్ట్, ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి. పులుసు కూరలో కల్లుప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చేప ముక్కలు వేయంగానే ఉప్పు, కారం వేసేసేయాలి. ఈ విధంగా వేసుకొని గరిటెతో ఈ విధంగా స్లోగా తిప్పుకుంటూ 5 మినిట్స్ వేయించుకున్నారంటే చక్కగా ముక్కకి ఉప్పు, కారం, అల్లం పేస్ట్ పట్టిద్దండి. ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది ఆయిల్లో ఇలా వేసి వేయించరు, ముందుగా చింతపండు పులుసు పోసేసి ఆ తర్వాత ముక్కలు వేస్తారు. ఈ విధంగా నూనెలో వేసి ముక్కలు ఒక 5 మినిట్స్ వేయించుకున్నారంటే అప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. విరిగిపోయిద్దని ఏమీ అనుకోవసరం లేదండి. దాన్ని కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటూ గెరిటితో తిప్పుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. చింతపండు రసం పోసేసుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత ప్లేట్ వేసేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా ఒక 5 మినిట్స్ నూనెలో వేయించిన తర్వాత ఈ విధంగా పులుసు పోసుకున్నారంటే ముక్క చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చింతపండు పులుసు, కారం అన్నీ కూడా. ముక్క చూద్దాం ఇప్పుడు. ముక్క టేస్ట్ చూద్దాం. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనం ఆయిల్లో కరెక్ట్గా వేపాం కాబట్టి టేస్ట్గా ఉంది అన్నమాట. అల్లం ఇవన్నీ కూడా బాగా లాగినాయి, బాగుంది.